స్లాబులు ఖరారయ్యాయి. 4 అంచెలుగా రేట్లను జీఎస్టీ మండలి నిర్ణయించింది. జనం ఎక్కువగా వినియోగించే వస్తువులపై తక్కువగా 5% పన్నును నిర్ణయించారు. సిగరెట్లు, కూల్ డ్రింక్స్, లగ్జరీ కార్లపై 28% అంతకంటే ఎక్కువ కూడా పన్ను విధించబోతున్నారు. ముందుగా నిర్ణయించినట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని తెలిపారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే వస్తు సేవల పన్ను స్లాబ్ను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే కౌన్సిల్ సమావేశం తొలి రోజున పన్నుల స్లాబ్, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారంపై చర్చించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ పన్నుల విధానం వల్ల సామాన్యులకు ఊరట కలుగుతోందని, ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి వారు తప్పించుకుంటారని జైట్లీ వ్యాఖ్యానించారు. పన్ను స్లాబ్ ప్రధానంగా 4 విధాలుగా ఉండేటట్లుగా కౌన్సిల్ ఆమోదించిందని చెప్పారు. 5, 12, 18, 28% పన్ను వసూళ్లుంటాయని తెలిపారు. సామాన్య ప్రజలు వాడే ఆహార ధాన్యాలను పన్నుల నుంచి పూర్తిగా మినహాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా వినియోగించే అన్ని వస్తువులను 5% పన్ను పరిధిలోకి తెచ్చినట్లు వివరించారు. ఈ పన్నును 6%గా కౌన్సిల్ ప్రతిపాదించినా చివరికి 5%గానే నిర్ణయించినట్లు జైట్లీ చెప్పారు. మిగిలిన వస్తువులపై స్థిరంగా 12, 18% పన్నుంటుందని చెప్పారు. Common people would be in this category. So that would be zero rated so that its impact in terms of inflationary pressure on common people is the least. The second category was decided as the 5% item. Items of mass consumption which are used particularly by common people. There will be 2 standard rates of 12% and 18%. Considering the inflation impact of just having one standard rate, we have had 2 standard rates of 12 and 18%. ఇళ్లలో వాడే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి వైట్ గూడ్స్ పై ప్రస్తుతం వాట్, ఎక్సైజ్ పన్ను కలిపి 31 నుంచి 32% వరకు పన్ను వసూలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కొత్త విధానం వల్ల వాటిపై 28% పన్ను మాత్రమే ఉంటుందన్నారు. తద్వారా వాటి ధరలు తగ్గుతాయన్నారు. కూల్ డ్రింక్స్ కూడా 28% పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 28% మించి పన్ను ఉంటుందన్నారు. పొగాకు ఉత్పత్తులపై 28% పన్నుకు సెస్ అదనంగా వసూలు చేస్తారు. మద్యం, పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు. వాటిపై పన్ను విధించే స్వేచ్ఛను రాష్ట్రాలకి విడిచిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం, పెట్రోల్ ఉత్పత్తులపై వచ్చే ఆదాయమే ప్రధానమైనది కావడంతో కేంద్రం వాటి జోలికి వెళ్లలేదు. జీఎస్టీ పన్నుల స్లాబ్ను ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బంగారం, వజ్రాలు మినహా మిగిలిన అన్నింటిపైన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అత్యధిక స్లాబ్ 28%గా నిర్ణయించినందున ప్రస్తుతం అంతకుమించి పన్ను వసూలు చేస్తున్న వాటిపై సెస్ విధిస్తారని ఈటెల చెప్పారు. పేదలు వాడేటువంటి వస్తువుల మీద ట్యాక్సులు తక్కువ ఉండాలని, అంతిమంగా రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా ఉండే పద్ధతులలో రాష్ట్రాలకు వచ్చేటువంటి నష్టపరిహారాన్ని సకాలంలో అందించే విషయంలో గతంలో రాష్ట్రాలలో ఏ వస్తువుల మీద అయితే 5% వ్యాట్ ఉండేదో ఆ వస్తువులన్నీ కూడా యథాతథంగా 5% జీఎస్టీలో ఉండాలన్నటువంటి నిర్ణయానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. పార్లమెంట్ ఆమోదించిన జీఎస్టీ చట్టం ఆధారంగా కేంద్రం ఏర్పాటు చేసిన మండలి పన్ను స్లాబ్ను నిర్ధారించింది. దీన్ని కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆమోదిస్తారు. ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలు విధిగా వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు అంతిమంగా వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుంది.